రాష్ట్రంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ 3వ రోజు జలసౌధలో ఇరిగేషన్ విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపింది. వర్షాకాలంలోపు బ్యారేజ్ల పునరుద్ధరణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని కమిటీని అధికారులు అడిగినట్లు సమాచారం. బ్యారేజీ రిపేర్లపై 10 పాయింట్లతో ఏఎన్సీ అనిల్ కుమార్ ఓ రిపోర్టర్ను కమిటీకి ఇచ్చినట్లు సమాచారం. బ్యారేజ్లకు సమస్యలు వచ్చినప్పుడు డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం సమస్య వచ్చినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించింది నిపుణుల కమిటీ. మరోవైపు రాజేంద్రనగర్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్లో బ్యారేజ్ల రన్నింగ్ మోడల్స్ను పరిశీలించింది చంద్రశేఖర్ కమిటీ. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్. సికింద్రాబాద్ తిరుమలగిరిలో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంటు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. మధుయాష్కి మైనంపల్లి హనుమంతరావు, పట్నం సునీత మహేందర్ రెడ్డిని పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు మధుయాష్కి గౌడ్. ఎలక్టోరల్ బాండ్లతో మోదీ సర్కార్ భారీ స్కామ్ చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. 50% పైగా ఎలక్టోరల్ బాండ్ల ఫండ్స్ బీజేపీ ఖాతాలోకి వెళ్లిందని విమర్శించారు. 9.5 ఏళ్లలో బీజేపీకి 10 రెట్లు విరాళాలు పెరిగాయన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఎస్సీ వర్గీకరణ కోసం మొదట కృషి చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. 2.5 దశాబ్దాలుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదిగలను పావుగా ఉపయోగించుకునే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి శుభాకాంక్షలు తెలిపారు సంపత్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ కుమార్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. పెద్దపల్లి పార్లమెంటు టికెట్ వంశీకృష్ణకు ఇచ్చినందుకు సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తమ్తో భేటీ అయ్యారు వంశీకృష్ణ, వివేక్. గాంధీభవన్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుని ఆశ్రయించాలన్న ధర్మాసనం ఏ విషయంలోనైనా నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సూచించింది. రాజ్యాంగ చట్టబద్ధతపై లేవనెత్తిన అంశాలను మరో పిటిషన్తో కలిపి విచారిస్తామన్న ధర్మాసనం సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆర్థిక స్తోమత ఉన్నంత మాత్రాన పిటిషన్ను పరిగణలోకి తీసుకోలేమని తెలిపింది జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. మరోవైపు లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ వ్యవహారంలో కవితను ఈడీ ఆ రోజు విచారించింది. ఆప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలని ఈడీ, సీబీఐ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర సర్కారు పావులుగా వాడుకుంటుందని విమర్శించారు. ఇటీవలే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టులు ఎందుకు రుజువులన్నారు కేసీఆర్. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని అరెస్టు చేసిన నేతలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారే నేతలు పదవులకు రిజైన్ చేసి వెళ్లాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. కాంగ్రెస్, బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక తమ పార్టీ నేతల వెంటబడుతున్నారని మండిపడ్డారు. స్వలాభం కోసం రాజకీయాలను భ్రష్టు పట్టించిన నేతలు ఓ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలకు వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు పల్లా. హైదరాబాద్ నాంపల్లిలోని స్టేట్ ఆఫీసులో బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీటింగ్కు హాజరయ్యారు ఆ పార్టీ సీనియర్ నాయకులు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మెజారిటీ సీట్లలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు కిషన్ రెడ్డి. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఏ రాజకీయ పార్టీకి సంబంధాలు ఉండవన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు గతంలోనే ఈడీ 8 సార్లు సమన్లు జారీ చేసినా స్పందించలేదన్నారు. తప్పు చేయకుంటే ఈడీ నోటీసులను కేజ్రీవాల్ ఎందుకు తిరస్కరించారన్నారు. విద్యుత్ కొనుగోలుపై ఎన్టీపీసీ లేఖలు రాస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటానికి కారణమేంటని ప్రశ్నించారు లక్ష్మణ్. కమిషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా పథకాలు తెస్తుందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ప్రభుత్వ విధానాలతో రైతులకు నష్టం జరుగుతుందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం పోచారం గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు అరవింద్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ రైతు సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు అరవింద్. భారత్కు భూటాన్ ముఖ్యమైన మిత్ర దేశమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అన్ని విధాలుగా భూటాన్కు భారత్ అండగా ఉంటుందని చెప్పారు. అంతరిక్షం సహా అన్ని రంగాల్లో సహకరిస్తామన్నారు మోదీ. బ్రాండ్ భూటాన్, బిలీవ్ భూటాన్గా ఇండియా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హిమాలయ దేశం భూటాన్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ గ్యాల్సో పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేశారు. మరోవైపు మోదీ పర్యటనలో ఇరు దేశాలు మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి.
కులగణన ఆర్థిక సర్వేతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. భారత్ జోడో న్యాయయాత్రతో రాహుల్ ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకున్నారని చెప్పారు. ఎన్డీఏ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు ఖర్గే.